సౌత్ సినిమా రాణి మా ఫేవరెట్ స్టార్ బ్యూటీ సమంత ఋతుప్రభు ఆమె మళ్ళీ పెళ్లి చేసుకుంది. ఇది ఆమెకు సెకండ్ మ్యారేజ్. మరి గ్రూమ్ ఎవరు? ఫేమస్ డైరెక్టర్ ది ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్ నిడిమోరు. వీళ్ళ పెళ్లి విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్ అయ్యింది. సమంత మా సౌత్ ఇండస్ట్రీలో ఒక ఐకాన్. ఏ మాయ చేసావే మహానటి, పుష్ప స్పెషల్ సాంగ్స్, ఆమె పర్ఫార్మెన్స్ అంటే అద్భుతం. 2017లో ఆమె నాగ చైతన్యతో పెళ్లి చేసుకుంది. కానీ 2021లో డివర్స్ అయ్యాయి. ఆ తర్వాత ఆమె పర్సనల్ లైఫ్ ప్రైవేట్ గా ఉంచుకుంది. ఇంటర్వ్యూల్లో మళ్ళీ పెళ్లి అనేది ఇమాజిన్ చేసుకోలేను అని అన్నా, కానీ లవ్ అనేది సర్ప్రైజ్ గిఫ్ట్ లాంటిది. గత ఏడాది నుంచి రాజ్ తో రిలేషన్షిప్ రూమర్స్ వచ్చాయి. సిటాడెల్, హనీ బన్నీలో కలిసి పనిచేస్తూ లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యిందట. రాజ్ కూడా సెకండ్ మ్యారేజ్. గతంలో శ్యామలి డే తో పెళ్లి 2022లో సెపరేట్ అయ్యారు. ఇప్పుడు ఈ టూ మళ్ళీ హ్యాపీ ఎండింగ్ రాసుకున్నారు. అది ట్రెడిషనల్ స్పిరిచువల్. డిసెంబర్ 1, 2025 ఉదయం కోయంబత్తూరులోని సద్గురు ఈశా యోగా సెంటర్ లోని లింగ భైరవి టెంపుల్లో జరిగింది. ఇది భూతశుద్ధి వివాహ అనే స్పెషల్ రిచువల్. వేద పండితుల సాక్షిగా డేవి గ్రేస్ తో 3 బంధంతో ఒక్కటయ్యారు. గోప్యంగా జరిగిన ఈ సెరమనీకి కేవలం 30 మంది గెస్ట్స్ మాత్రమే. ఇరు కుటుంబాల నుంచి క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంతే. సమంత రెడ్ శారీలో స్టన్నింగ్ గా కనిపించింది. రాజ్ ట్రెడిషనల్ అవుట్ ఫిట్ లో హ్యాండ్సమ్. వీళ్ళు రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకొని ఫ్లోరల్ ఆర్చ్ కింద వాక్ చేశారు. సమంత ఇన్స్టాగ్రామ్ లో ఫస్ట్ పిక్స్ షేర్ చేసింది. క్యాప్షన్ 1/12/2025 విత్ వైట్ హార్ట్స్. కంగ్రాట్స్ సమ్, యూ డిజర్వ్ ఆల్ ది హ్యాపీనెస్, వావ్ సో బ్యూటిఫుల్ అని ఫ్లడ్ అయ్యాయి. ఈ న్యూస్ ఇప్పుడు నేషనల్ వైడ్ హాట్ టాపిక్. ట్విట్టర్, ఇన్స్టా అంతా సమంత ట్రెండింగ్. కొందరు సర్ప్రైజ్ అంటూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఆమె ఇటీవల లవ్ మ్యారేజ్ అని అన్నా కానీ ఇది ఎంత త్వరగా అని. మరికొందరు రాజ్ ఎక్స్ వైఫ్ శ్యామలి పోస్టులు చూసి కన్ఫ్యూజ్. కానీ మెయిన్ ఫోకస్ లవ్ విన్స్. సమంత ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షవరింగ్ శబాష్, హ్యాపీనెస్ విషెస్, మా శామ్ హ్యాపీగా ఉండాలి, ది బెస్ట్ ఈజ్ ఎట్ టు కమ్ అని. ఫ్రెండ్స్, ఇది ఒక లవ్ స్టోరీ, రియల్ లైఫ్ మూవీ లాంటిది. సమంత రాజ్ కపుల్ కు మా సైడ్ నుంచి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కామెంట్ చేయండి.